జరిగింది. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా పెట్టబోతున్నాం అనేటువంటిది అంటే అప్కమింగ్. అదేవిధంగా అనేక సంస్థలు 130 సంస్థలు రాబోతా ఉన్నాయి. రాబోయేటువంటి 4-5 ఏళ్లలోనే సుమారుగా మొత్తం 35 లక్షల ఉద్యోగాలు టార్గెట్ చేశారు అమరావతి రాజధానిలో. రాబోయే 4-5 సంవత్సరాల్లోనే సుమారుగా 1.5 నుంచి 2 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఈ అన్ని సంస్థల ద్వారా ఈ 130 సంస్థలు దానికి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అక్కడికి రావడం ద్వారా కొత్తగా ఏర్పడేటువంటి ఇవన్నీ వీటితో పాటుగా రైతుల యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇక భూమి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇప్పటికే దానికి ఒక భూమిని కేటాయించడం జరిగింది. 44 ఎకరాలు మాత్రమే వినియోగించారు. 44 ఎకరాల్లోనే 5029 ఇళ్లను కట్టించడం జరిగింది. దాదాపు అటువంటి టిడ్కో ఇళ్లనే భవిష్యత్తులో నిర్మించవచ్చు. వారికి కేటాయించిన భూమిలో సుమారుగా 1,70,000 ఇళ్లని కట్టేటువంటి అవకాశం ఉంది. అవి క్రమేపీ ఎవరైతే అమరావతి రాజధానికి వచ్చి స్థిరపడి ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ భూమిని టిడ్కో ఇళ్ళు రూపంలో కట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే వస్తారో నిరుపేదలందరికీ ఇంకా ఇందాక మీరు చెప్పినట్టు గత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం ఏంటంటే భూసేకరణలో రానటువంటి భూమికి దానిని సేకరించాలి, భూ సమీకరణలో రానటువంటి భూమిని సేకరించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని దురుద్దేశపూరితంగా ఈ రాజధానిని భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చడానికి సమయం పట్టిద్దనే ఉద్దేశంతో దాన్ని అన్ని రద్దు చేసిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా భూసేకరణకు కూడా అంటే భూ సమీకరణకు మరొకసారి అవకాశం ఇచ్చారు. మీరు మనసు మార్చుకొని మళ్ళీ భూములు ఇవ్వండి అని ఈరోజు మళ్ళీ ఒకసారి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరూ భూ సమీకరణ మళ్ళీ జరుగుతూ ఉంది ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గర. ఇంకా చాలా మంది ఇప్పటికే గతంలో ఇవ్వనటువంటి వాళ్ళు దాదాపు 70 నుంచి 80% మంది ప్రజలు ఇవ్వడానికి సంసిద్ధులై ఇస్తా ఉన్నారు.